టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతోంది. మొన్న కొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతలు కోయగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతారావు బెదిరింపులకు తెగబడుతున్నాడు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని అడ్డగోలుగా వాగుతున్నాడు. అధికార పార్టీ అన్న బలుపుతో మైనంపల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఘోర పరాజయంతో మైనంపల్లి కొత్త డ్రామాలకు తెరలేపాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తూనే ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు టీ న్యూస్ మీద మైనంపల్లి హనుమంతరావు బెదిరింపులకు తెగబడుతున్నారు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పండి సార్, అది గురించి అప్డేట్ ఏమంటారు? ఒకటే, మైనంపల్లి గారు దాచుకో అనే సిద్ధాంతానికి అడ్డం పడుతూ టీ న్యూస్ ఎప్పుడైతే అంటే జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయిందో, ఆ ఇసుక మాఫియాకు సంబంధించి మొన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు అంటే సునీత లక్ష్మారెడ్డి గారు ఆధ్వర్యంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడ మెదక్ జిల్లా నాయకులందరూ పోయి ఏదైతే అక్కడ ఇసుక మాఫియాను అడ్డుకోవడం జరిగిందో, తన దోపిడీకి అడ్డు వస్తున్నారని చెప్పేసి, తను దోపిడీ చేస్తున్న దాన్ని ప్రత్యక్షంగా మీడియాలో చూపిస్తున్నారని చెప్పేసి అక్కసను వెళ్ళగక్కడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆయన చేసినటువంటి అక్రమార్జనకు ఎవరు అడ్డం రాలేదు. కానీ ఇప్పుడు టీ న్యూస్ ప్రత్యక్షంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ నిజాలను చూపిస్తుంది కాబట్టి ఇలాంటి అడ్డగోలు కారుకూతలు కోయడం జరుగుతుంది. మైనంపల్లి గారు ఆల్రెడీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అండి. ఆయన మొన్న జాతి మొత్తాన్ని ముఖ్యమంత్రిగా తీరితే స్పందించిన మైనంపల్లి గారు ఈరోజు ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డికి వత్తాసు పలకడానికి ఎందుకు పోయిండు? మరి మీ జాతి మొత్తాన్ని తుదం పుట్టిస్తానని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు మరి వెల్మ సంఘ అసోసియేషన్ మొత్తం కూడా మీటింగ్ పెట్టింది. మరి నేను ఎందుకో దాని గురించి మాట్లాడలేదు. ఓన్లీ జీ హుజూర్ అనడానికి, రేవంత్ రెడ్డి దగ్గర చెంచాగిరి చేయడానికి ఈరోజు మైనంపల్లి గారు కష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీడియా సంస్థల మీద దాడి చేస్తా అంటే రమ్మని చెప్పండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో మీడియా తనదైన పాత్ర పోషించిన టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, ఈ రోజు వాళ్ళు మొత్తం కూడా రాష్ట్రంలో సర్పంచులు ఓడిపోయి అదే విధంగా వాళ్ళ దాచుకో అన్నటువంటి సిద్ధాంతానికి అగరెస్ట్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి బెదిరింపులకు బెదిరేటువంటి సంస్థ కాదు టీ న్యూస్. అదే విధంగా ఇలాంటి ఉద్యమ ద్రోహులను చాలా మందిని చూసింది, తెలంగాణ ద్రోహులను కూడా చాలా మందిని చూసింది. కాబట్టి ఇవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ. ఎవరికి కూడా ఎక్కడికి వస్తాడో రమ్మని చెప్పండి. మరి ఇంత వార్నింగ్ ఇస్తుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి మరి నిద్రపోతుండా? మొన్ననే మనం చూసాం, జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా డెస్క్ జర్నలిస్ట్ అని చెప్పేసి, ఫీల్డ్ జర్నలిస్ట్ అని చెప్పేసి విస్తారితగా విభజనలు చేస్తూ, ఎందుకంటే 12 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అక్రిడేషన్ అన్ని రద్దు చేసే కార్యక్రమం ఒకటైతే, ఈరోజు డైరెక్ట్ గా మీడియా మీదకి బెదిరింపులు పాల్పడేటువంటి ఇంకో కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే కాలంలో మొన్న ఆల్రెడీ మెదక్ లో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో సరైనటువంటి బుద్ధి చెప్పారు. కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా లైమ్ లైట్ లో ఉండడానికి, తన సెటిల్మెంట్ బిజినెస్ నడిపించుకోవడానికి ఈ రోజు టీ న్యూస్ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ రాకేష్ గారు.